ప్రైజ్ ద లార్డ్. హ్యాపీ గుడ్ మార్నింగ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ దినము కొరకు దేవుడు మనకిచ్చుచున్నటువంటి వాగ్దానము చదువుకుందామండి. 105వ కీర్తన 24వ వచనము 2వ మాట నేను చదువుతున్నాను, గమనించండి. వారి విరోధులు కంటే వారికి అధిక బలము దయచేసేదెను. ప్రియదేవుని బిడ్డలారా, నీ జీవితంలో విరోధి ఎవరు? అపవాదైనటువంటి సాతాను కాదండి. అంతకంటే బలవంతుడగు దేవుణ్ణి మన జీవితంలో కలిగి ఉన్నాము. ప్రియదేవుని బిడ్డ, నీ జీవితంలో ఏ సమస్య విరోధంగా ఉన్నది? నీ సమస్య నీకు విరోధముగా ఉన్నదా? నీ యొక్క అనారోగ్యము నీకు విరోధముగా ఉందా? నీకు ఆర్థిక ఇబ్బంది నీకు విరోధంగా ఉందా? నీ అప్పుల బాధ నీకు విరోధంగా ఉన్నదా? భయపడకు. వీటన్నిటికంటే దేవుడు నీకు అధిక బలమును కలగచేస్తున్నాడు. ప్రియదేవుని బిడ్డ, సాతాను నిన్ను శోధిస్తుంది, కానీ దేవుడు మాత్రము నిన్ను పరీక్షిస్తాడు. దేవుని పరీక్షలో మనము పరీక్ష పాస్ అయితే మనకి ఎక్కడ లేనటువంటి దీవెన, ఆశీర్వాదము వస్తుంది. సాతాను నిన్ను శోధించినప్పుడు, నీ బలాన్ని కృంగతీస్తున్నప్పుడు భయపడకు. దేవుని ఆశ్రయించు, దేవుని యొక్క సహాయం అడుగు, దేవుని యొక్క కృపను అడుగు దాన్ని ఎదిరించడానికి. వారి విరోధుల కంటే వారికి అధిక బలము కలగచేసేదను అనే కీర్తన గ్రంథంలో మనము చదువుచున్నాము. ప్రియదేవుని బిడ్డ, ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ జీవితంలో ఏది విరోధంగా ఉన్నదో దాన్ని మీరు గమనించండి. పడుకు. వారికందరికంటే అధిక బలము ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు ఇవ్వటానికి నీ ఇంటికి వస్తున్నాడు. నిన్ను ధైర్యపరుస్తున్నాడు, నిన్ను బలపరుస్తున్నాడు, నీకు సమీపంగా ఉన్నాడు. దేవుని ఆశ్రయించు, దేవుని హత్తుకో, దేవునికి ప్రార్థన చెయ్యి. ప్రతి విషయంలో దేవునికి ప్రార్థన చెయ్యి. నీ జీవితంలో సెటిల్మెంట్ లేదని నీకు ఉన్నదా? అధిక బలమున ఆయన నీకు కలగ చేస్తున్నాడు. నీ ఆత్మీయ విషయంలో నీకు బలహీనుడు అయిపోయినవా? ఈరోజు దేవుడు నీకు అధిక బలాన్ని కలగ చేస్తున్నాడు. ప్రియదేవుని బిడ్డ, ప్రార్థన చేసుకున్నాము. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నాతో కలిసి మీ యొక్క సమస్యలను దేవునికి చెప్పుకోండి. దేవుడు మన ప్రార్థన విని మన సమస్యలన్నిటి నుంచి దేవుడు తొలగిస్తాడని మనవి చేస్తున్నాను. ప్రార్థన. దేవా, స్తోత్రం నాయన, సర్వశక్తిమంతుడా నీ కొందనాలు, జీవాధిపతి నీ కొందనాలు. ఈ ఉదయకాల సమయంలో లిల్లీస్ ఆన్లైన్ ప్రేయర్ టవర్లో ఉన్న ప్రతి బిడ్డని మీ సన్నిధానానికి తీసుకొని వచ్చుచున్నానయా. మీరు చక్కటి వాగ్దానంతో మీరు మాతో మాట్లాడిన విధానానికై మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆయా వారి విరోధుల కంటే వారికి అధిక బలము కలగ చేస్తానని మీరు సెలవిచ్చారు నా తండ్రి. ఆయా మా ప్రియ బిడ్డలు ఎక్కడ బలహీనులు అయిపోయారో నా తండ్రి, ఎక్కడ వీక్గా ఉన్నారో, ఎక్కడ నా తండ్రి మానసికంగా కృంగిపోతున్నారో, ఆయా వారికి అందరికీ నా తండ్రి మీరు అధిక బలమును ఇవ్వమని అడుగుచున్నాను. దేవా, వారి కుటుంబంలోకి వెళ్ళండి, వారి జీవితంలోకి వెళ్ళండి, వారి నా తండ్రి మీరు దర్శించమని అడుగుచున్నాను. పరిశుద్ధాత్మ దేవా, మీ కొందనాలు చెల్లిస్తున్నాను. ఆయా మా ప్రియ బిడ్డలందరినీ మీ సన్నిధానానికి తీసుకొని వచ్చుచున్నాను తండ్రి. వారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచమని అడుగుతున్నాను. ఆయా సేవా పరంగా వారు ఆయా బలహీనులు అయిపోయారా, వారికి అధిక బలమును దయచేయండి. విద్యపరంగా, ఆరోగ్యపరంగా, మానసికంగా, ఆయా కుటుంబ పరంగా నా తండ్రి, సామాజికంగా తండ్రి, అన్ని కోణాలలో వారికి అధిక బలమును ఈ రోజు ఉదయకాల సమయంలో మీరు ఇస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. శారీరకంగా వారికి నా తండ్రి అధిక బలమును దయచేయండి. మానసికంగా నా తండ్రి వారికి అధిక బలమును దయచేసి రానున్న ప్రతి శోధనను ఎదుర్కొన్నట్టుకు ఆయా వారికి అధిక బలమును దయచేయమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం చెల్లిస్తున్నాను. సర్వశక్తిమంతుడా నీ కొందనాలు. సాతాన్ని జయించుటకు, శోధనలు జయించుటకు ఆయా అధిక బలమును మీరు దయచేయమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం నాయన. ఆయా మా ప్రియ బిడ్డలందరినీ మీ సన్నిధానానికి తీసుకొచ్చుచున్నాను. వారి కుటుంబంలో ఏ సమస్యల చేత బాధపడుచున్నారో, ఏ వ్యాధుల చేత ఆయా బాధపడుచున్నారో, మానసికమైన ఒత్తిళ్ల నుంచి యేసు నామములో వారికి విడుదల, స్వస్థత, ఆరోగ్యము, ఆనందము, సంతోషము, సమాధానము ఈ యొక్క ఉదయకాల సమయంలో మీరు ఇస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆయా స్తోత్రం నాయన. పరిశుద్ధాత్మ దేవా, మీరు వెళ్ళండి, తాకండి, ధైర్యపరచండి, బలపరచండి. కృంగిన స్థితిలో నుంచి వారికి ఆనందాన్ని కలగ చేయమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం నాయన. ఆయా ఎవరైతే ఈ ప్రార్థన వింటున్నారో, వినబోతున్నారో, ఆయా వారికి నా తండ్రి వారి జీవితంలో ఉన్న ప్రతి సమస్యను తొలగించి వారికి స్వస్థతను దయచేయమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం నాయన. నీ రక్షణ వారికి దయచేయమని అడుగుచున్నాను. ఆయా నీ యొక్క ఆయా అధిక బలమును వారికి ఇచ్చి నా తండ్రి వారి జీవితంలో ముందుకు కొనసాగించుకు కృపను దయచేయమని అడుగుచున్నాను. మా ప్రియ బిడ్డలందరూ వెళ్ళుచున్న
ప్రతి మార్గంలో నీ కాపుదలను దయచేయమని అడుగుచున్నాను అయా. నీ ప్రొటెక్షన్ దయచేయమని అడుగుచున్నాను. ప్రార్థన నీ సన్నిధానానికి చేర్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అతి వినయముగా అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.